శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి తెలుగు భాషా సాహిత్య సేవ 6వ భాగం ఇరవై 7/1/24 విజ్ఞాన చంద్రిక గ్రంథమాలను స్థాపించడానికి ఒక పరిషత్ ఏర్పడింది. దాని పేరు విజ్ఞాన చంద్రిక పరిషత్తు. దాని గురించి పునర్వ్యవస్థీకరణ అంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు స్వాతంత్ర ఉద్యమంలో చాలా దూకుడుగా ఉన్న సందర్భంగా ఆయన్ని కనుక అరెస్ట్ చేస్తే ఈ మొత్తం ఉల్టా సీటా అయిపోతుందని ఆయన్ని లేకుండా కార్యవర్గాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన కూడా యాక్టివ్గానే ఉన్నారు ఇందులో, అయితే పేరు లేదు. పునర్వ్యవస్థీకరణతో పాటు 1912లో విజ్ఞాన చంద్రిక మండలికి అనుబంధంగా విజ్ఞాన చంద్రిక పరిషత్తు వెలిసింది. గ్రంథాలను ప్రచురించడమే కాకుండా సాహిత్య వైజ్ఞానిక చారిత్రక విషయాలలో పరీక్షలు నిర్వహించి తెలుగు భాషను ప్రోత్సహించాలన్న సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేసింది. పరీక్షలు నిర్వహించి యోగ్యతా పత్రాలను ఇవ్వటం విజ్ఞాన చంద్రిక కార్యక్రమం. ఈ పరిషత్తు ఏర్పాటుతో విజ్ఞాన చంద్రిక సర్వసమగ్రమైన సాహితీ సంస్థగా రూపుదిద్దుకొన్నది. తెలుగుదేశంలో ఇటువంటి పరీక్షలు నిర్వహించడం అనేది విజ్ఞాన చంద్రికతో ప్రారంభం. పోటీ పరీక్షల నిర్వహణలో కూడా విజ్ఞాన చంద్రిక తర్వాత తెలుగుదేశంలో వెలసిన సాహితీ సంస్థలకు మార్గదర్శకమై ఈ పరీక్షల నిర్వహణకు హైదరాబాద్, గుంటూరు, బెదవాడ, నరసాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, బందరు మొదలైన పట్టణాలలో పరీక్షా కేంద్రాలు వెలిశాయి. ఆనాడు అనేక మంది ఈ పరీక్షలకు హాజరై తమ విజ్ఞానాన్ని ఆర్జించటమే కాక తెలుగు భాషా వికాసానికి తోడ్పడ్డారు. ఈ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వాళ్ళకి 116 రూపాయల నగదు, బంగారు, వెండి పథకాలను బహూకరించి కందుకూరి వీరేశలింగం పంతులు, కట్టమంచి రామలింగారెడ్డి, వనపాకం శ్రీనివాసాచార్యులు ఈ పరీక్షకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పరిషత్తు ద్వారా చారిత్రక నవలా రచన పోటీని నిర్వహించి విజ్ఞాన చంద్రిక ఉత్తమ చారిత్రక నవలల రచనకు ప్రోత్సాహం కలిగించింది. ఈ పరిషత్తు నిర్వహించిన సాహిత్య పరీక్షలకు ఆంధ్ర మహాభారతం వంటి ఐతిహాసిక గ్రంథాలు, చారిత్రక పరీక్షలకు ఆంధ్రుల చరిత్ర వంటి చారిత్రక గ్రంథాలు చిలుకూరి వీరభద్రరావు గారు రాశారు. వైజ్ఞానిక పరీక్షలకు విజ్ఞాన చంద్రిక ప్రచురించిన వైజ్ఞానిక గ్రంథాలు నిర్ణీత పాఠ్య గ్రంథాలుగా ప్రిస్క్రైబ్డ్ బుక్స్గా ఉండేవి. విజ్ఞాన చంద్రిక పరిషత్తును మార్గదర్శకంగా తీసుకొని ఆ తర్వాత అట్టిరాజు, ఉమాకాంతం మొదలైన సాహితీవేత్తలు మద్రాసులో ఆంధ్ర సాహిత్య పరిషత్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారని జ్ఞాపకం చేస్తున్నారు. 1923లో లక్ష్మణరావు గారు ఈ లోకాన్ని విసిలి వెళ్లిపోయే వరకు విజ్ఞాన చంద్రిక తెలుగుదేశంలో ఉచ్చస్థితిలో విరాజిల్లింది. అప్పటి వరకు దానికి లక్ష్మణరావు గారి ఊపిరి. 1924లో దాని కార్యస్థానం మద్రాసు నుండి బెదవాడ మారి అక్కడ కాళేశ్వరరావు గారు దాని నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. ఆచంట లక్ష్మీపతి అధ్యక్షుడిగా, కాళేశ్వరరావు మేనేజర్గా కొత్త కార్యవర్గం మీద బెదవాడలో కొంతకాలం వరకు ఆచంట లక్ష్మీపతి గారు, కాళేశ్వరరావు గారు కలిసి విజ్ఞాన చంద్రిక గ్రంథ ప్రచురణ చురుకుగా కొనసాగించారు. ఈ సమయంలో కొన్ని ఉత్తమ గ్రంథాలు వచ్చాయి. లక్ష్మణరావు గారు వెళ్లిపోయాక విజ్ఞాన చంద్రిక పరిషత్ ప్రక్షాళన పరీక్షల నిర్వహణ కుంటుపడిపోయింది. ఆచంట లక్ష్మీపతి వంటి కార్యదక్షులు, కాళేశ్వరరావు వంటి వ్యవహారదక్షులు ఉన్నప్పటికీ లక్ష్మణరావు గారు లేని లోటు వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. 1934లో నాటికి మండలి కార్యవర్గంలో కుమ్ములాటలు ప్రారంభమై మండలి కార్యస్థానం కార్యవర్గ సభ్యుల్లో ఒకరైన అయ్యంకి వెంకటరమణయ్య గారితో జయంతిపురం వెళ్ళిపోయింది. అక్కడి నుంచి 10 కాలాల పాటు నిలబడే గ్రంథం ఏదీ ప్రచురింపు. పేరుకు విజ్ఞాన చంద్రిక కార్యస్థానం జయంతిపురంలో ఉన్నదే తప్ప
అక్కడికి వెళ్ళిన తర్వాత దాని కార్యక్రమాలు పూర్తిగా స్తంభించి దీనితో 1934లో విజ్ఞాన చంద్రిక ఉద్యమం అంతరించినట్టే లెక్క. అయితే దాని ప్రభావం మాత్రం అంతరించాల. విజ్ఞాన చంద్రిక ప్రచురించిన గ్రంథాల వల్ల, అది నిర్వహించిన పరీక్షల వల్ల సమాజంలో సాహిత్యంలో ఎంతో కదలిక వచ్చింది. తెలుగుదేశంలో ఎన్నో సాహితీ సంస్థలు, గ్రంథ ప్రచురణ సంస్థలు వెలసి విజ్ఞాన చంద్రికను ఆదర్శంగా పెట్టుకొని తమ కార్యకలాపాలు కొనసాగింది. విజ్ఞాన చంద్రిక ప్రచురించిన ప్రతి గ్రంథం వెనుక ఒక ప్రణాళిక, ఒక ఆశయం ఉంది. ప్రతి గ్రంథం సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రచింపబడింది. ఆ రోజుల్లో విజ్ఞాన చంద్రిక సృష్టించిన సాహితీ విప్లవం తెలుగు జాతి సర్వతోముఖ అభివృద్ధికి దోహదం చేసి విజ్ఞాన చంద్రిక ప్రచురణ 1906లో విజ్ఞాన చంద్రిక స్థాపింపబడిన నాటి నుండి 1923లో లక్ష్మణరావు గారు తనువు చాలించే వరకు ఆయన జీవితం, విజ్ఞాన చంద్రిక జీవితం ఒక్కటే. దాదాపు 17 ఏళ్ళు విజ్ఞాన చంద్రిక కార్యకలాపాలతో లక్ష్మణరావు గారి జీవితం పెనవేసుకుపోయి 1923 వరకు విజ్ఞాన చంద్రిక ప్రచురించిన ప్రతి పుస్తకం వెనుక పంతులు గారి ప్రమేయం ఉంది. 1915 నుండి విజ్ఞాన సర్వస్వ రచనలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఆయన విజ్ఞాన చంద్రిక కార్యక్రమాలకు దూరంగా వెళ్ళాల. విజ్ఞాన చంద్రిక గ్రంథమాల స్థాపించి లక్ష్మణరావు గారు తమ గ్రంథాలు రాశారు. ఇతరుల చేత వ్రాయించి ఉత్తమ రచన తయారు చేయించారు. ప్రకటితమైన ప్రతి గ్రంథం ఆయన తీవ్ర పర్యవేక్షణకు గురైంది. దానిలోని గ్రంథాలు సానబట్టిన రత్నాలని పేరు రావాలని ఆయన కాంక్ష. ప్రకటన అయ్యే గ్రంథంలో ఎక్కడ ఏ భాగం శైలిలో కానీ, విషయంలో కానీ, మరే విషయంలో కానీ సరిగా లేనట్లు తోచిన తిరిగి రాయాల్సిందే, సంస్కరించాల్సిందే. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు రాశారు తన అనుభవం. సోమశేఖర శర్మ గారు ఆ రోజుల్లో లక్ష్మణరావు గారికి అతి సన్నిహితులు. ఆయన చరిత్ర పరిశోధన ప్రథమ పాఠాలను లక్ష్మణరావు గారి దగ్గరే నేర్చుకున్నారు. విజ్ఞాన చంద్రిక కృషిని 2 భాగాలుగా చెప్పాలి. 1906 నుండి 23 వరకు ఒక భాగం 17 ఏళ్ళు, ఆ తర్వాత రెండవ భాగం. మొదటి భాగంలో విజ్ఞాన చంద్రిక 30 గ్రంథాలు ప్రచురించి, ఈ 30లో లక్ష్మణరావు గారి ప్రత్యక్ష సంబంధం. రెండవ దానిలో 19 గ్రంథాలు ఉన్నాయి. సమాజాన్ని ప్రభావితం చేయగలగ శిఖరాయమైన గ్రంథాలు లక్ష్మణరావు గారి హయాంలోనే ప్రచురితమయ్యాయి. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలన్నీ ఆయన జీవించి ఉన్నప్పుడే వెలువడటం ఒక విశేషం. విజ్ఞాన చంద్రిక ప్రచురించిన వాటిలో చారిత్రకాలు, వైజ్ఞానికాలు, జీవిత చరిత్రలు, ఆర్థిక శాస్త్రాది గ్రంథాలు ఉన్నాయి. చారిత్రక గ్రంథాలు విజ్ఞాన చంద్రిక సభ్యులు అబ్రహాం లింకన్ జీవిత చరిత్రను వెలువరిస్తూ పద్యకావ్యాలు, నాటకాలు, భాషాభిషేక చర్చలు, వాంగ్మయ విషయ చర్చలు, భాషాభివృద్ధికి అత్యంత అవసరాలైన ఈ విషయ గ్రంథం మేము ప్రస్తుతం వ్రాయించను కూడా తలుచుకోలేదు అని అన్న మాటలు గమనింపాలి. పద్యకావ్యాలు మొదలైనవి వాంగ్మయ అభివృద్ధికి తోడ్పడతాయంట్లో సందేహం లేదు. విజ్ఞాన చంద్రిక అవతరించడానికి ముందే పద్యరచన, గద్యరచన, నాటక రచన మొదలైన ప్రాచీన సాహితీ ప్రక్రియలు బాగా వ్యాప్తిలో ఉన్నాయి. లింగం గారు నవ్య ప్రక్రియను ప్రవేశపెట్టి తెలుగు సాహిత్యానికి కొత్త దారి చూపారు. గిడుగు గురదాడ తాము ప్రత్యేక మార్గంలో ప్రయాణించడానికి సమాయత్తమవుతున్నారు. వీరి మార్గాన్ని అనుసరించినట్టయితే ప్రత్యేకత లేదు, పాతం బాటే అవుతుంది. భిన్నమైన మార్గంలో పయనించి దేశానికి సేవ చేయాలన్న సంకల్పమే విజ్ఞాన చంద్రికకు నాంది పలికింది. తరతరాల నుండి వస్తున్న మన సంస్కృతిని, నాగరికతను చాటి చెప్పి ఆధునిక శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించి దేశీయులను మేల్కొల్పాలని అన్నదే తమ ఆశయంగా విజ్ఞాన చంద్రిక పేక. ఈ కారణంగానే వాంగ్మయ చర్చల జోలికి పోల. ఉద్దండులైన పండితులకు, మహామహులకు కార్యరంగాన్ని అప్పగించి ఒక ప్రత్యేక తరహాలో సమాజాన్ని, సాహిత్యాన్ని ఉద్ధరించడానికి విజ్ఞాన చంద్రిక సారథులు పూనుకున్నారు. చారిత్రక గ్రంథాలు వర్తమానాన్ని
సరిదిద్దుకొని భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకోవటానికి ఉపకరిస్తాయి. గతంలో జరిగిన లోటుపాటు చరిత్ర అధ్యయనం వల్ల అవగతమవుతాయి. నిరసించిపోతున్న జాతికి ఆ జాతి గత చరిత్రను గుర్తు చేయటం ఎంత అవసరమో లక్ష్మణరావు గారికి బాగా తెలుసు. కనుకనే ఆయన తెలుగులో చరిత్ర పరిశోధనకు పునాదులు వేశారు. చారిత్రక గ్రంథాలు జాతిని ఉత్తేజితం చేస్తాయన్న వాస్తవాన్ని గుర్తించి తెలుగుదేశంలో మొట్టమొదట అటువంటి రచనలకు ప్రోత్సాహం అందించిన మహనీయులు లక్ష్మణరావు పంతులు గారు. విజ్ఞాన చంద్రిక ద్వితీయ కుసుమంగా వెలువడిన హిందూ మహాయుగం ఆనాడు భారత జాతి వైభవాన్ని చాటి చెప్పి సంచలనాన్ని కలిగి హిందూ దేశ చరిత్రను పరాయి భాషలో చదువుకోవాల్సిన పరిస్థితి అది తారుమారు చేసి మాతృభాషలో తమ దేశ చరిత్రను చదివే అవకాశం తెలుగు ప్రజలకు కలిగింది. హిందూ మహాయుగం తరువాత విజ్ఞాన చంద్రిక ప్రచురించిన చారిత్రక గ్రంథాలు రాణి సంయుక్త, మహమ్మదీయ మహాయుగం, ఆంధ్రుల చరిత్ర, విమలాదేవి, ఢిల్లీ దర్బార్, రాయచూర్ యుద్ధం, విజయనగర సామ్రాజ్యం, పాతాళ భైరవి వంటి ఇవి లక్ష్మణరావు గారి జీవించి ఉన్న కాలంలో వెలువడిన చారిత్రక గ్రంథాలు. వీటిలో హిందూ మహాయుగం, మహమ్మదీయ మహాయుగం రెండు లక్ష్మణరావు గారు స్వయం రచనలు కాబట్టి వీటిని ఆయన ఇతర రచనలతో పాటు ప్రత్యేకంగా పరిశీలించడం జరుగుతుంది. ఫ్రెంచి స్వాతంత్ర విజయం, బౌద్ధ మహాయుగం, పాహియాన్ భారతవర్ష యాత్ర, దక్షిణాఫ్రికా చరిత్ర, అల్లాహు అక్బర్, వైదిక నిలయం, తుర్క్ ప్రజాస్వామిక అధినివేశ స్వరాజ్యం, ఆంగ్ల రాజ్య స్థాపనం మొదలైనవి లక్ష్మణరావు గారు మరణించిన తర్వాత ప్రచురింపబడిన చారిత్ర గ్రంథాలు. దేశ చరిత్ర ఒక జాతి పరంపరాగత చరిత్రే ఆ జాతి చరిత్ర. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన చరిత్ర ఉంది. భౌగోళిక పరిస్థితుల కారణంగా విభిన్న దేశాల్లో విభిన్న జాతులు స్థిరపడి వేదికవే ప్రత్యేకమైన నాగరికత సంస్కృతులను సృష్టించుకొని మనుగడ సాగిస్తారు. అభ్యుదయ సాధనలో ప్రపంచంలోని వివిధ జాతులు పోటీ పడుతుండటం అనాదిగా వస్తుంది. తన నాగరికత సంస్కృతులను పదిలపరుచుకొని విచక్షణ దృష్టితో వ్యవహరించిన జాతి మాత్రమే ముందడుగు వేయగలుగుతుందనేది చరిత్ర నేర్పిన పాఠం. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ వరకు వర్తమానంలో మనం ఏ విధంగానైనా పునాదులు వేసుకుంటాము, ఏ విధంగా అయితే పునాదులు వేసుకుంటాము అదేవిధంగా ఒక జాతి అభ్యుదయ పథంలో పయనించడానికి గతాన్ని నెమరు వేసుకోవడం అవసరం. గతం మనకు గుర్తు చేస్తుంది, మనం వేసే ముందడుగు తప్పదడుగు కాకుండా కాపాడు. దేశ చరిత్రను మనం చేసుకుంటూ సాగిపోయే జాతికి ఒడిదుడుకులకు తారసపడవు. ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఎదురైతే సంభాళించుకొని ముందుకు సాగిపోయే ధైర్యస్థైర్యాలు కలుగు. గత చరిత్ర సముజ్వలంగా ఉన్న జాతిని మరో జాతి కబళించలేదు, దాన్ని ప్రభావితం చేయవచ్చు. అలా చేయటంలో ఒక జాతి తనను తాను మర్చిపోయి మరో జాతికి దాసోహం అనే ప్రమాదం ఉంది. గత వైభవాన్ని నెమరు వేసుకునే జాతి ఈ ప్రమాదాన్ని గుర్తించి బయట పడగలుగు. దీన్ని బట్టి ఒక జాతి ఔన్నత్యానికి ఆ జాతి దేశ చరిత్ర ఎంతగానో తోడ్పడుతుందని చెప్పచ్చు. ఒక జాతి తన దేశాన్ని గురించే కాక ఇతర దేశాల గురించి కూడా తెలుసుకోవటం ముఖ్యం. ప్రపంచ దేశాల గురించి వాటి అభ్యుదయ పరంపరల గురించి తెలుసుకునే అవకాశం దీనివల్ల కలుగుతుంది. దేశ చరిత్రను కలిగించే ప్రయోజనాన్ని గుర్తించి విజ్ఞాన చంద్రిక వీటి ప్రచురణకు ప్రాముఖ్యతనిచ్చి విజ్ఞాన చంద్రిక స్థాపనతో తెలుగులో ప్రామాణికమైన చారిత్రక గ్రంథాల రచనకు అంకురార్పణ ఏర్పడింది. విజ్ఞాన చంద్రికకు ముందు చారిత్రక అంశాలు కొంతవరకు వెల్లడించే సిద్ధేశ్వర చరిత్ర లాంటి కావ్యాలు, రాయవాచకం వంటి వచన గ్రంథాలు తప్ప తెలుగులో ప్రామాణికమైన చారిత్రక గ్రంథాలు లేవు. వీరేశలింగం పంతులు గారు కొన్ని సంస్థానాల చరిత్రలు రాశారు. అవి 1894, 1895 సంవత్సరాల మధ్య కాలంలో చింతామణి పత్రికలో ప్రచురింపబడి తర్వాత పంతులు గారు 95లో వాటిని ఒక సంపుటంగా తెచ్చారు. ఆ సంస్థానాలు చరిత్రలో
పంతులు గారు చారిత్రాంశాకాల కంటే సాంఘికాలకు ఎక్కువ ప్రధాని. ఇంగ్లీషు ప్రభుత్వానికి జేజేలు పలికే ధోరణి ఈ వ్యాసాల్లో కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలో చారిత్రక గ్రంథాల కొరత లక్ష్మణరావు గారికి కొత్త వచ్చినట్టు కనిపించి పరాయి పాములో ఉన్న ప్రజానీకానికి గతాన్ని గుర్తు చేయటం అత్యంత అవసరం అనుకున్నాను. దేశ చరిత్రలు గత వైభవాన్ని చాటి చెప్పి స్వాతంత్ర అభిలాషను రేకెత్తిస్తాయి. అదేవిధంగా వివిధ దేశాల అభ్యుదయ ఉద్యమాల గురించి తెలియజేసినట్టయితే ప్రజలు వాటి ద్వారా స్ఫూర్తిని పొంది స్వాతంత్ర ఉద్యమానికి సమాయత్తమవు. పంతులు గారి స్వదేశ సంస్థానాల చరిత్రను ఆంగ్లేయ ప్రభుత్వం వారి వలన ఈ సంస్థానాలన్నీ వృద్ధి పొందాయని, సంస్థాన ప్రజలకు మేలు కలిగిందని అభిప్రాయపడ్డారు. పంతులు గారి తరం వారికి ఇంగ్లీష్ ప్రభుత్వంపై భక్తి శ్రద్ధలు మెండు. ఈ కారణంతో వారు ఇంగ్లీష్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం వింతేం కాదు, కొత్త కాదు అని విదేశలింగం పంతులు సమగ్ర పరిశీలనలో డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు గారు మంజుశ్రీయ అది ఉందండి అని రాశారు. దేశ చరిత్రను ప్రచురించాలని నిర్ణయించడంలో విజ్ఞాన చంద్రిక అంతటి మహత్తరైన అవకాశాలు, ఆశయాలున్నాయి. లక్ష్మణరావు గారు రచించిన హిందూ మహాయుగం ఈ ఆశయాల్లో ప్రతిబింబించింది. ఇది విజ్ఞాన చంద్రిక ప్రచురించిన దేశ చరిత్రలలో మొదటి. తర్వాత వెలువడింది ఆంధ్రుల చరిత్ర. ఈ రెండు ఉత్కృష్టమైన గ్రంథం. ఆంధ్రుల చరిత్ర రెండు భాగాలు. ఆంధ్రదేశాన్ని దీనికి అందించిన చిలుకూరి వీరభద్రరావు గారు ఆంధ్రులందరికీ ప్రాతస్మరణ. ఆంధ్రుల చరిత్ర ఆనాడు ఆంధ్రుల వికాసానికి తోడ్పడింది. నల్లంపల్లి వారు దీని ప్రాశస్త్యాన్ని ఈ విధంగా చెప్పారు. ఆంధ్రదేశ చరిత్ర వచ్చి ఆంధ్రులలో జాతీయాభిమాన దర్పాలను రేకెత్తించి ఎక్కడ ఏ సభ జరిగినా నాయకులు తమ ప్రాచీన వైభవ గాథలు తవ్వి సభ్యులలో జాతీయ భావన ఉద్దీపన కలిగించారు. ఆంధ్రోద్యమ రావడం కారణం ఆంధ్రదేశ చరిత్ర ప్రకటనమే అని ఆనాడు దేశాభిమాని మొదలైన పత్రికలలో వ్యాసాలు కూడా వచ్చాయి. సారస్వతం కొన్ని సందర్భాల్లో ఎంత గొప్పగా పనిచేస్తుందో ఈ మాటలు చెప్తున్నారు. విజ్ఞాన చంద్రికకు ముందు తెలుగుదేశంలో ప్రామాణికమైన దేశ చరిత్ర రచనకు ఎటువంటి ప్రయత్నం జరగదు. సరైన పరిశోధన దృక్పథం కూడా లేకపోవడం, అలాగే దేశ చరిత్రను అవసరాన్ని మన పూర్వులు గుర్తించకపోవటం కూడా కారణం. ఆంధ్రుల చరిత్ర ప్రథమ సంపుటి పీఠికలు చిలుకూరి వీరభద్రరావు గారు ఇలా అన్నారు: దేశం యొక్క పురోభివృద్ధికి ప్రబల శత్రువై జనసామాన్యాన్ని ఆవహించి ఉండిన దురభిమాన పిశాచాన్ని పోగొట్టి ప్రజలను నీతివర్ధిష్ణులుగా, విజ్ఞానవంతులుగా చేసి భావికాల పరంపరాభివృద్ధి భావనకు మూలబంధమై ఒప్పేది దేశ చరిత్రను. దేశ చరిత్ర అయిన దేశ చరిత్ర యొక్క ప్రయోజనం ఎరగని వాళ్ళు అవటం చేత మన పూర్వులు మన కోసం దేశ చరిత్రను వ్రాసి పెట్టి ఉండల. దేశ చరిత్ర లేకపోవటం మన నాగరికతకు, మన భాషకు గొప్ప కొరతగా ఉంది. లక్ష్మణరావు గారు రాసిన చారిత్ర గ్రంథాలకు, వీరభద్రరావు గారు రాసిన ఆంధ్రుల చరిత్రకు, ఆంగ్లేయులు సంపాదించి పెట్టిన చారిత్రక సామగ్రి చాలా వరకు ఉపయోగపడి సత్యాన్వేషణ పరులైన పాశ్చాత్య పండితులు ఆంధ్రులమైన మనం ముఖ్యంగా కృతజ్ఞత తెలుపాల్సి ఉంది. మన ప్రాచీన ఆంధ్రుల యొక్క ఔన్నత్యం బయటపడటానికి ముఖ్యంగా వీరు చేసిన నిరంతర కృషిగా ఈ పాశ్చాత్య పండితులు చరిత్రలు వ్రాయటంలో మన గ్రంథాల్లోని లోపాలు కనిపెట్టి క్రమక్రమంగా వాటిని అబద్ధపు కోతలని నిరసించి శాసనాలను, పురాతన కట్టడాలను, మన దేశాన్ని గురించి అన్య దేశస్థులు వ్రాసి ఉంచిన వ్రాతలను ఆధారంగా తీసుకొని ఒక విధంగా దేశ చరిత్రకు అనుకూలమైన విషయాలు వ్రాశారు అని వీరభద్రరావు గారు పాశ్చాత్య పండితులను ప్రస్తుతించారు. పాశ్చాత్య పండితులు పుస్తక భాండాగారంలో దాచి ఉంచిన వ్రాత ప్రతులు, శాసన ప్రతులు ఇవన్నీ ఆ తరువాత రచయితలు ప్రామాణికమైన గ్రంథాలు రచించటానికి తోడ్పడు.
ఆంధ్రుల చరిత్ర మొదటి సంపుటి 1910లో వచ్చి పూర్వయుగం, మధ్యయుగం, నవీన యుగం అని విడదీసి ఆంధ్రుల చరిత్రను 3 సంపుటాల్లో రచించాలని వీరభద్రరావు గారు. మొదటి సంపుటిలో పూర్వయుగం అంటే ఐతరేయ బ్రాహ్మణం మొదలుకొని 12వ శతాబ్ది వరకు జరిగిన చారిత్రక పరిణామాలన్నీ వివరించారు. ప్రాచీన ఆంధ్ర స్థితిగతులు, ఆంధ్ర వంశం, శతవాహన, పల్లవ, చాళుక్య, కళింగ రాజవంశాల చరిత్ర, వారి పరిపాలనా విధానం ఇవన్నీ చారిత్రక ఆధారాలతో నిరూపింపబడి ద్వితీయ సంపుటి 1912లో వచ్చి దీనిలో మధ్యయుగ చరిత్ర వివరించబడి కాకతీయుల చరిత్రతో ప్రారంభమై విజయనగర ప్రభుల వృత్తాంతంతో పూర్తయింది. ఆంధ్ర కలికాల చోళ వంశం, కోట వంశం, రెడ్డిరాజుల వంశాలు, యాదవ వంశాల చరిత్ర దీనిలో వర్ణించబడి ఆధునిక యుగం వరకు ఆంధ్రుల చరిత్ర రచించ తలపెట్టినట్టు వీరభద్రరావు గారు మొదటి సంపుటి పీఠికలు చెప్పారు. అయితే విజ్ఞాన చంద్రిక పక్షాన అటువంటి సంపుటి రాల. వీరభద్రరావు కేవలం 2 సంపుటాలే రాశారు. ఈ 2 సంపుటాలు మరుగున పడిన ఆంధ్ర వైభవాన్ని ఆంధ్ర ప్రజలకు బాగా తెలియజేశాయి. ఆంధ్రుల చరిత్రలో వీరభద్రరావు గారు చేసిన విషయ విభజన ఆధునిక చరిత్రకారులకు విభజనకు దాదాపుగా సరిపోయింది. అయితే ఈ గ్రంథాన్ని ఇప్పటి చారిత్ర గ్రంథాలతో పోల్చి చూస్తే దీనిలో ప్రస్తావించిన కొన్ని విషయాలు ఆధునిక చారిత్రక ప్రమాణాలకు సరిపోవచ్చు. దీని కారణం చరిత్ర పరిశోధనా రంగం విస్తరిస్తున్న కొద్దీ కొత్త విషయాలు అనేకం బయట పట్టమే. కొత్తను తనలో ఇమిట్టుకొని చరిత్ర పరిశోధన ముందుకు సాగిపోదు. సానబెట్టిన కొద్దీ బంగారు వన్నె పెరిగినట్టు పరిశోధనలు జరుగుతున్న కొద్దీ చరిత్ర ప్రామాణికత పెరుగుతుంది. కొత్త విషయాలు అనేకం బయటపడి పాత వాటిని సరిదిద్దు. సమగ్రం సప్రమాణమైన చరిత్ర ఒకటి చేత కానీ బహుజనుల చేత కానీ ఏకకాలంలో వ్రాయనలవి కాదని తెలుసుకోవాలి. ఆంధ్ర చరిత్ర వ్రాయటానికి శాసనాలు ముఖ్యం. అవి వేల కొద్ది ఉన్నాయి. కొన్ని ప్రకటించారు, కొన్ని ప్రకటింపాలి. ఇంకా వేల కొద్ది ప్రతులు ఎత్తుకొనబడుతూ ఉన్నాయి. వీటినన్నింటినీ పరిశోధించి సమన్వయం చేసుకోవాలి. ఇంకా భావి కాలంలో శిలాశాసనాలు, తామ్రశాసనాలు బయలుపడి కొత్త చరిత్రాంశకాలను వెలువరించవచ్చు. అలా అవటం వల్ల సమగ్రమైన సప్రమాణమైన దేశ చరిత్ర వ్రాయటానికి ఎవరికి సాధ్యమవుతుంది. చిలుకూరి వీరభద్రరావు గారు వెలువచ్చిన ఈ అభిప్రాయం అన్ని కాలాలకు వర్తిస్తుంది. ఫెర్గూసన్, బర్జెస్ అనేటి మొదలైన పాశ్చాత్య పండితుల గ్రంథాలు, రావు బహదూర్ వెంకయ్య, అలాగే జయంతి రామయ్య పంతులు మొదలైన స్వదేశీ పండితులు వ్రాసిన వ్రాతలు ఈ గ్రంథ రచనకు తోడ్పడినట్టు వీరభద్రరావు చెప్పారు. ఎంతో శ్రమ కోర్చి ఉత్తమ చారిత్రక గ్రంథంగా తీర్చిదిద్దారు. ఆంధ్రుల చరిత్ర తరువాత దేశ చరిత్రల విభాగం కింద విజ్ఞాన చంద్రిక ప్రచురించిన గ్రంథాల్లో స్వదేశ చరిత్రలు, విదేశ చరిత్రలు ఉన్నాయి. లక్ష్మణరావు గారు మొదట చారిత్రకుడు, పరిశోధకుడు. అందుచేత హిందూ దేశ చరిత్రను, ఆంధ్రుల చరిత్ర వ్రాసి ఉంచాలని ఆయన ఆశయం. యావత్ భారతీయ చరిత్ర తాను గ్రహించి ఆంధ్రుల చరిత్రను చిలుకూరి వారికి వదిలారు. ఆయనకు పట్నంలో వలసినన్ని సౌకర్యాలిచ్చి పరిశోధన చేయించారు. చిలుకూరి పరిశోధన చేసే రోజుల్లో బయట కనబడేవాడు కాదు. కనబడినప్పటికీ ఇప్పటి చారిత్రక పరిశోధనలాగా మోగలేదు. అందుచేత ఎవరూ కనుగొనేవాళ్ళు కాదు. వీరి ఆంధ్రుల చరిత్ర ఒక గని. వీరు ప్రథములవటం చేత దీనిలోని విషయం కొంచెం పాత కలిగి కానీ పొరపాటు కానీ ఉండవచ్చు. కానీ పునాది వారిది అని కురుగంటి సీతారామయ్య లక్ష్మణరాయ వర్ధంతి సంచికలో చెప్పారు. ఫ్రెంచి స్వాతంత్ర విజయం,
బౌద్ధ మహాయుగం, పాహియాన్ భారతవర్ష యాత్ర, దక్షిణాఫ్రికా చరిత్ర, వైదిక నిలయం, తురుష్క ప్రజాస్వామిక అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అధినివేశ స్వరాజ్యం, ఆంగ్ల రాజ్య స్థాపన మొదలైనవి దేశ చరిత్రల జాబితాలో ఉంది. ఈ గ్రంథాలని లక్ష్మణరావు గారు మరణించిన తరువాత వచ్చాయి. ఫ్రెంచి స్వాతంత్ర విజయం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఈ రెండు గ్రంథాలు ప్రకటించాలని లక్ష్మణరావు గారే నిర్ణయం తీసుకున్నారు. అయితే అవి ఆయన మరణించిన తర్వాత వచ్చాయి. 1922 ఫిబ్రవరిలో పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు కాళేశ్వరరావు గారిని బ్రిటిష్ ప్రభుత్వం కడలూరు జైల్లో 1 ఏడాది పాటు నిర్బంధించి, ఆ సమయంలో లక్ష్మణరావు అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఫ్రెంచ్ రెవల్యూషన్ అనే ఆంగ్ల గ్రంథాలను తెలుగులో అనువదించడానికి కాళేశ్వరరావు గారికి అప్పగించారు. ఈ రెండు గ్రంథాలు అమెరికా, ఫ్రాన్స్ దేశాల స్వాతంత్ర పోరాటాలను వివరించేవి. వీటిని తెలుగులోనికి అనువదించాలని తలపెట్టడంలో వీరి ఆశయం ఏమిటో అర్థమైపోతోంది. అలాగే జాతీయత, ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సిద్ధాంతాల ప్రాతిపదికపై నడిచి విజయవంతమైన ఫ్రెంచి విప్లవం, ఇంగ్లాండుతో పోరాడి సంపూర్ణ ప్రజాస్వామ్యాన్ని స్థాపించుకున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర ఆనాడు ప్రపంచ దేశాలను ఎంతగానో ఆకర్షించింది. ఈ రెండు ఉద్యమాల చరిత్రను తెలుగువారికి అందించాలని లక్ష్మణరావు గారు తాపత్రయపడ్డారు. ఆయన సలహానుసరించి కాళేశ్వరరావు గారు కడలూరు జైల్లో ఉన్నప్పుడు ఈ రెండు గ్రంథాలు అనువదించారు. అయితే ఫ్రెంచి స్వాతంత్ర విజయం అత్తుపడుతున్న రోజుల్లో లక్ష్మణరావు గారు హఠాత్తుగా చనిపోయారు. తర్వాత 1923 నవంబర్లో ఈ గ్రంథం బయటకు వచ్చింది. తన జీవిత కాలంలో దేశ స్వాతంత్రం కోసం పరితపించిన లక్ష్మణరావు గారికి ఈ గ్రంథాన్ని అంకితం చేసిన కాళేశ్వరరావు గారు రుణం తీర్చుకున్నారు. రెండో గ్రంథమైన అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1925లో ప్రచురింపబడి, లక్ష్మణరావు గారు మరణించిన తర్వాత ప్రచురింపబడినట్టి ఈ గ్రంథాలకు ప్రేరణ ఆయనే. తురుష్క ప్రజాస్వామిక, టర్కిష్ రిపబ్లిక్ అనే గ్రంథాస్వాన్ని కూడా కాళేశ్వరరావే రాశారు. ఈ గ్రంథం టర్కీ ప్రజలు ముస్తాఫా కమాల్ పాషా నాయకత్వం స్వాతంత్రాన్ని సంపాదించిన తీరు వివరిస్తుంది. విజ్ఞాన చంద్రిక ప్రచురించిన గ్రంథాల వరుసలో ఇది 39. 1933 ఇది ప్రచురితమైంది. మన స్వాతంత్ర ఉద్యమానికి ఉద్దీపనం కలిగించిన మరో గ్రంథం దక్షిణాఫ్రికా చరిత్ర. దీన్ని దిగవల్లి వెంకట శివరావు గారు బెదవాడలో రాశారు. దక్షిణాఫ్రికాలో భారతీయులు పడిన పాటు, గాంధీ మహాత్ముని సత్యాగ్రహ ఉద్యమం దీనిలో వివరణ. దిగవల్లి వెంకట శివరావు గారు రాసింది మరో గ్రంథం అధినివేశ స్వరాజ్యం. రచయిత భారతదేశ అధినివేశ ప్రతిపత్తిని, అంటే బ్రిటిష్ పాలన నాటి గురించి దీనిలో వివరించారు. అది 1933లో వచ్చింది. 1933లో మానికొండ సత్యనారాయణరావు గారు అనువదించిన ఆంగ్ల స్థాపనమనే గ్రంథాన్ని విజ్ఞాన చంద్రిక ప్రచురించింది. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఏ విధంగా జరిగిందో అందులో ఉంది. మానికొండ సత్యనారాయణ రాసిన వైదిక నిలయం అనే మహోగ్రంథాన్ని కూడా విజ్ఞాన చంద్రిక ప్రచురించింది. ఇది బాలగంగాధర్ ఆంగ్లంలో రాసిన ది ఆర్కిడిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్ అనే గ్రంథానికి అనువాదం. 1930లో ఇది వెలువడి బౌద్ధ మహాయుగం, పాహియాన్ భారతవర్ష యాత్ర, ఈ రెంటిని వేలూరి సత్యనారాయణరావు గారు రాశారు. ఇవి స్వతంత్ర గ్రంథాలు. దీనిలో భారతదేశ చరిత్ర వివరణ ఉంది. బౌద్ధ మహాయుగంలో, బుద్ధుని యుగంలో భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే గ్రంథం. 1912లో విజ్ఞాన చంద్రిక ప్రచురించిన చంద్రగుప్త అనే చారిత్రక గ్రంథం కూడా దేశ చరిత్రలోనే చేరుతుంది. స్వామి విద్యానంద పరమహంస దీన్ని రాశారు. ఈ గ్రంథం మేము తలపెట్టిన హిందూ దేశ పాలక చరిత్రమాల రూలర్స్ ఆఫ్ ఇండియన్ సిరీస్లో మొదటి సంపుటం అని సంపాదకీయ భూమికలో పేర్కొన్నారు. హైందవ చక్రవర్తులను గురించి వరుసగా గ్రంథాలు ప్రచురించాలని తలపెట్టినప్పటికీ విజ్ఞాన చంద్రిక ఒక చంద్రగుప్తుని గురించి మాత్రమే గ్రంథాన్ని వెలువడింది. తర్వాత అటువంటి గ్రంథాలు రాలా.
ఈ గ్రంథంలో చంద్రగుప్తి పాలన నాటి దేశ పరిస్థితి, ఆయన పరిపాలనా విధానం వివరించబడింది. ఒక చక్రవర్తి చరిత్ర అంటే ఒక దేశ చరిత్రే, అయితే అది సమగ్రమైన దేశ చరిత్రగా. ఆ చక్రవర్తి పాలన కాలం నాటి దేశ చరిత్ర మాత్రమే తెలుస్తుంది. కనుక చంద్రగుప్తుని గురించి వ్రాసిన ఈ గ్రంథాన్ని దేశ చరిత్రలో చేర్చడం. పైన పేర్కొన్న గ్రంథాలు సాహిత్య ప్రమాణాల కోసం, విలువల కోసం రాసినట్టివి కావు. ప్రజలను విజ్ఞానవంతులను చేయటానికి వెలువరించినది. ప్రపంచంలోని ఆయా దేశాల స్వాతంత్ర ఉద్యమాలను తెలియజేసి విజ్ఞాన చంద్రిక తెలుగు ప్రజల దృష్టిని మన దేశ స్వాతంత్ర ఉద్యమం వైపు మళ్లించింది. విజ్ఞాన చంద్రిక ఉద్యమంలో దేశ చరిత్రల ప్రచురణ ఒక ప్రధాన ఘట్టం. చారిత్రక నవలలు దేశ చరిత్రలు దేశభక్తిని ప్రేరేపిస్తే, చారిత్రక నవలలు ధైర్య సాహసాలకు కారణమవుతాయి. అలాగే సాంఘిక నవలలు సామాజిక విలువలకు అర్థం పడితే, చారిత్రక నవలలు ఒక జాతి సంఘటిత శక్తిగా రూపొందటానికి దోహదంటాయి. ఒక జాతి నిర్వీర్యమైపోయే ప్రమాద పరిస్థితులు ఏర్పడ్డప్పుడు శౌర్య ప్రతాపాలను చాటి చెప్పే సంఘటన ఆధారంగా చారిత్రక నవలలు రచింపబడి జాతిలో ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ప్రపంచంలో ఏ దేశ చారిత్రక నవలలను పరిశీలించినా అవి వెలువడటానికి ఒక ప్రత్యేక ప్రేరణే కనపడు. ఏ దేశ చరిత్ర నవలన్ని పరిశీలించినా అందులో ఎక్కువ భాగం జాతీయ పునరుజ్జీవన అవసరమైనప్పుడే అవి కోకొల్లలుగా వచ్చాయని తెలుస్తుంది. ఈ విధంగా జాతిని కర్తవ్య ఉన్ముఖులను చేసి వారి విధుల్ని వారికి సక్రమంగా నేర్పుతుంది చారిత్రక నవల. తెలుగులో చారిత్రక నవల రచనకు మొట్టమొదట ప్రోత్సాహం కల్పించింది చింతామణి పత్రిక. ఈ పత్రిక చారిత్రక నవలల పోటీలు నిర్వహించి అనేక చారిత్రక నవలలు వెలువడటానికి కారణభూతం. ఖండవల్లి రామచంద్రుడు రచించిన ధర్మవతి విలాసం, చింతామణి పత్రిక పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న చారిత్రక నవల. అది తెలుగు సాహిత్యంలో మొదటి చారిత్రక నవల. అయితే ఈ నవల్లో చారిత్రక విలువల కంటే కాల్పనిక సంఘటనలు ఎక్కువ. ధర్మవతి విలాసం తరువాత వెలువడిన చారిత్రక నవలలో చిలకమర్తి వారి హేమలత, అలాగే అహల్యాబాయి చెప్పుకోవచ్చు. విజ్ఞాన చంద్రిక వెలిసిన తరువాత చారిత్రక నవల రచన ప్రాధాన్యం పెరిగి విజ్ఞాన చంద్రిక అవతరించిన రోజుల్లోనే బెంగాల్లో సుప్రసిద్ధ చారిత్రక నవలలు కొన్ని తెలుగులోకి వచ్చాయి. అందులో బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠం, వందే మాతరం అందులోనే ఉంది. 1893 నుంచి 1930 వరకు వెలువడిన చారిత్రక నవలలు అనువాదాలు మాత్రమే అని కొందరి అభిప్రాయం. కానీ ఇది సరి అయిన అభిప్రాయం కాదు. సజ్ఞాన చంద్రిక ప్రచురించిన చారిత్రక నవలను విస్మరించి ఈ అభిప్రాయాన్ని ప్రకటించడం జరిగిందంటున్నారు. ఇది రాసినటువంటి దాని పాలకుర్తి మధుసూదన్ రావు గారు. విజ్ఞాన చంద్రిక ప్రచురించిన చారిత్రక నవలలన్నీ స్వతంత్ర నవలలు. ఏ ఇతర నవలకు ఆధారాలు అనువాదాలు కానీ అనుసరణలు కూడా కావు. తెలుగు నవలా చరిత్రలో 1922లో మాలపల్లి వెలువడే వరకు చారిత్రక నవలలే మకుటాయమానంగా విరాజిల్లాయి. మాలపల్లి వచ్చిన తరువాత సాంఘిక నవల ఊపు అందుకో. ఈ ఊపు తాకిడికి తట్టుకొని కూడా చారిత్రక నవలలు వచ్చాయి. 1907 విజ్ఞాన చంద్రిక రాణి సంయుక్త అనే చారిత్రాత్మక నవల హైదరాబాదు నుంచే ప్రచురించింది. దీని తర్వాత విమలాదేవి, రాయచూరు యుద్ధం, విజయనగర సామ్రాజ్యం, పాతాళ భైరవి, అల్లాహు అక్బర్ మొదలైన నవలలు వచ్చాయి. చింతామణి పత్రికల విజ్ఞాన చంద్రిక చారిత్రక నవలల పోటీ నిర్వహించి స్వతంత్ర నవలను మాత్రమే ప్రోత్సహించి ప్రాచీన చారిత్రక గాథలు
ప్రజలను త్వరితగతంగా ప్రభావితం చేస్తాయన్న విశ్వాసంతో విజ్ఞాన చంద్రిక చారిత్రక నవలలను ప్రచురించడం మొదలుపెట్టింది. విజ్ఞాన చంద్రిక ప్రచురించిన నవల్లో ఒక అల్లాహు అక్బర్ అనే నవల తప్ప తక్కినవన్నీ 1923కు ముందే వచ్చాయి. సంఖ్యకు తక్కువే అయినా విజ్ఞాన చంద్రిక నవలుగా వీటికి విశేషమైన ప్రాచుర్యం. బహుశా నవల బహుళ ప్రచారం పొందిన సాహితీ ప్రక్రియ ప్రజలను సునాయాసంగా తన వైపుకు ఆకర్షించుకునే శక్తి దీనికి ఉంది. దేశభక్తి ప్రపూరితాలైనటువంటి గాథను హృదయానికి హత్తుకునే రీతిలో చెప్పినట్టయితే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని విజ్ఞాన చంద్రిక భావించింది. అటువంటి ఆశయంతో విజ్ఞాన చంద్రిక విశిష్టమైన నవలను అందించింది. దీన్ని గమనిస్తే 1930 వరకు తెలుగు చారిత్రక నవలలు అనువాదాలు అని చెప్పడం హేతుబద్ధం కాదు అంటున్నారు ఈ రచయిత. సంఖ్యాబలంతో కాకుండా వస్తు విన్యాసంతో ఆనాడు చారిత్రక నవలలు ప్రజలను ప్రభావితం. 1907లో వేలాల సుబ్బారావు రాసిన రజనీ సంయుక్త వెలువడిన తరువాత (1910) విమలాదేవి నవల. దీన్ని భోగరాజు నారాయణమూర్తి రాశారు. ఈ రెండు రాజపుత్రుల శౌర్య ప్రతాపాలను, దేశభక్తిని, ధర్మాసక్తిని ఉగ్గడించే విశిష్టమైన గ్రంథాలు. విమలాదేవి ఆంగ్ల భాషలో కూడా అనువాదం పొందింది. దుగ్గిరాల రాఘవ చంద్రయ్య దీన్ని రాశాడు. విజయనగర ప్రభుల దేశభక్తి, హైందవ సంస్కృతి పట్ల వీళ్లకున్న గౌరవ ప్రతిపత్తి దీనిలో వర్ణింపు. పాతాళ భైరవి నవలను ఏవి నరసింహం పంతులు గారు రాశారు. భోగరాజు నారాయణమూర్తి లేఖిని నుండి వచ్చిన మరో విశిష్ట నవల అల్లాహూ అక్బర్. 1925లో హిందూ మహమ్మదీయుల ఐక్యతకు చిహ్నంగా ఈ నవల వచ్చింది. నాటి దేశకాల పరిస్థితులను బట్టి ఐక్యతకు చిహ్నంగా ఈ నవల వచ్చింది. నాటి దేశకాల పరిస్థితులను బట్టి ఈ నవలకు విశేష ప్రాధాన్యం ఉంది. 1918లో మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర ఉద్యమానికి సారథ్యం వహించి స్వాతంత్ర సముపార్జనకు కలిసికట్టుగా కదలి రావలసిందిగా హిందూ మహమ్మదీయ సోదరులకు పిలుపిచ్చారు. ఆర్య సమాజ ప్రవర్తకుడు శ్రద్ధానంద స్వామి జుమ్మా మసీదులో అడుగుపెట్టి తన మతాన్ని ప్రబోధించడం, డాక్టర్ కిచ్లు అనే మహమ్మదీయుడు అమృత్సర్లోని సిక్కు దేవాలయంలో ప్రవేశించడం, ఆనాడు చెప్పుకోదగిన సంఘటన. ఖలీఫా వ్యవస్థ తొలగిపోయినందున నిరసనగా భారతదేశంలో మహమ్మదీయులు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ బలపరిచి స్వాతంత్ర ఉద్యమానికి వారి సానుభూతి సంపాదించారు. ఈ రీతిగా సాగిపోతున్న హిందూ మహమ్మదీయుల ఐక్యత భావం చెక్కు చెదరకుండా నిలిచిపోవాలన్న లక్ష్యంతో
అక్బర్ కాలం నాటి హిందూ మహమ్మదీయుల గురుద్భావ చరిత్ర విజ్ఞాన చంద్రిక ఈ నవల రూపంలో తెలుగు ప్రజలకు అందించి చారిత్రక నవలల పోటీలో ఉత్తమమైనవిగా ఎంపికైన వాటిని మాత్రమే విజ్ఞాన చంద్రిక ప్రచురించి ఇప్పటి వరకు సమీక్షించిన నవలలన్నీ ఆ విధంగా బహుమతులు పొందాయి. విజ్ఞాన చంద్రిక ప్రచురించిన మనోచరిత్ర గ్రంథం ఢిల్లీ దర్బార్ హరిసర్వోత్తమరావు గారు రచించిన ఈ గ్రంథం లక్ష్మణరావు గారి పేరుతోనే ప్రచురించారు. ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా సర్వోత్తమరావు గారి పేరు ఉండటం మంచిది కాదని భావించి ఆ పేరును వేయాల. లక్ష్మణరావు గారి రచన అని కాకుండా లక్ష్మణరావు గారి సంపాదితం అని పేరు. ఢిల్లీ దర్బార్ నేను వ్రాసింది. ప్రకటనకు దగ్గర వచ్చేటప్పటికీ గ్రంథకర్తగా నా పేరు వేయటానికి కొన్ని కష్టాలు అప్పటికి మిత్రులకు తోచాయి. నేను రాసిన దానిలో ఏ లోపం ఉంటుందో అని వకీల్ రామదాసు చేత పుస్తకమంతా చదివించారు. నా పేరు వేయటం మానేసి లక్ష్మణరావు గారి సంపాదితం అని ప్రకటించారు. లక్ష్మణరావు సంపాదితం అంటే లక్ష్మణరావు గారు వ్రాసారనుకొని పత్రికల వారందరూ గ్రంథాన్ని తెగ శ్లాఘించారు. అన్నయ్య లక్ష్మణరావు చనిపోయే వరకు ఇది ఆయన మనసులో మెదులుతూనే ఉండేది. ఇంకా కొంత తాను వ్రాసి చేర్చి నా పేరు తన పేరు రెండు గ్రంథకర్తల పేర్లుగా వేసుకొందామని పాపం ఆయన ఎన్నో పర్యాయాలు హెచ్చరించాడు. తుది వరకు అది సాగల. విజ్ఞాన చంద్రిక ప్రకటన తర్వాత కాలానికి వేసేటప్పటికి గ్రంథకర్త కింద అందులో నా పేరు వేయించి అతను కొంత మనశ్శాంతి పొందినట్లు గోచరిస్తుంది అని సర్వోత్తమరావు గారు రాశారు. ఎడ్వర్డ్ చక్రవర్తి తర్వాత అతని కొడుకు జార్జి 5వ జార్జి చక్రవర్తి పేరుతో ఇంగ్లాండ్ సింహాసనం అధిష్ఠించాడు. బ్రిటిష్ ఆధిపత్యంలో రాజ్యాల్లో కూడా చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవం జరిపించడం ఆనవాయితీ. 1911 డిసెంబర్ 12న ఢిల్లీలో ఢిల్లీ చక్రవర్తి మాట్లాడుతూ భారతీయులను విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని చెప్పాడు. దీనికోసం 50 లక్షల రూపాయలు కేటాయిస్తున్నాడని చెప్పాడు. బ్రిటిష్ పాలకులో వచ్చిన ఈ మార్పు పట్ల దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో హర్ష ఆమోదాలు ఎక్కువ వ్యక్తమయ్యాయి. ప్రజలు విద్యావంతులైతేనే దేశానికి విముక్తి కలిగిస్తుందన్న నమ్మకంతో శాయశక్తులా అందుకు కృషి చేస్తున్న సంస్థ కనుక విజ్ఞాన చంద్రిక కూడా ఈ ప్రకటన సంతోషంతో వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ దర్బార్ పేరుతో ఢిల్లీ చరిత్రను వివరించే గ్రంథాన్ని విజ్ఞాన చంద్రిక ప్రచురించి ఈ గ్రంథానికి వ్రాసిన ఆంగ్ల పీఠికలో సంపాదకుడైన లక్ష్మణరావు గారు ఇలా అన్నారు. His Majesty has by one of his boons indicated without doubt that the immediate work before us is the education of the people of our motherland, and it is but right and those who have been engaged in the department of work, be they among the rulers or the ruled, should treat the 20th of December last as a landmark in the history of Indian education, as a token of the humble appreciation of the events that happened on that historic day in that historic city of Delhi. We feel happily in presenting this book to the public అని ఆయన రాశారు. 5వ జార్జి చక్రవర్తి ఇంగ్లాండ్లో పట్టాభిషిక్తుడవటానికి దారి తీసిన పరిస్థితి, జీవిత చరిత్ర, ఢిల్లీ దర్బార్లో ఆయన జరిగిన పట్టాభిషేక మహోత్సవం, ఢిల్లీ పూర్వ చరిత్ర, హైదరాబాద్, బరోడా, మైసూరు మొదలైన బ్రిటిష్ సంస్థానాల చరిత్ర అందులో. విజ్ఞాన చంద్రిక వంటి అభ్యుదయ సంస్థ బ్రిటిష్ చక్రవర్తి చేసిన ప్రకటనను ప్రశంసిస్తూ ఈ సందర్భంగా ప్రత్యేక గ్రంథం కూడా ప్రచురింపబడ్డాన్ని కొందరు ఔచిత్యాన్ని ప్రశ్నించారు. 5వ జార్జి ఢిల్లీ దర్బార్లో ఇచ్చిన ఉపన్యాసం బ్రిటిష్ పాలకుల వైఖరిలో మార్పు కనపడు. భారతదేశంలో విద్యా వ్యాప్తికి శ్రద్ధ తీసుకుంటారన్న శుభవార్త కనిపించింది. 1912 నుండి బ్రిటిష్ పాలకులు మన దేశంలో విద్యా సౌకర్యాలు కల్పించారు. వారు పాశ్చాత్య విద్యను ప్రోత్సహించిన అది మన దేశీయాలకు మేలే చేసింది. విద్యాభ్యాప్తి కలిగి వారు తమ స్వదేశం పట్ల అభిమానం పెంచుకోవటానికి అవకాశం ఏర్పడింది. ఢిల్లీ దర్బార్లో పట్టాభిషేక మహోత్సవం జరిగిన తర్వాత ఒక నెల రోజులకు విజ్ఞాన చంద్రిక ఈ గ్రంథాన్ని ప్రకటించింది. దీనిలో మొత్తం 8 ప్రకరణలు,
దీనిలో 2 ప్రకరణలు మాత్రమే బ్రిటిష్ చక్రవర్తి వృత్తాంతం, తక్కిన 6 మన దేశ చరిత్రే. ఇటువంటి గ్రంథాన్ని ప్రచురించినట్టయితే నాటి బ్రిటిష్ పాలకుల దృష్టి తమ కలాపాల మీద ప్రసరించకుండా ఉంటుందని, తద్వారా జాతిని ప్రబోధించే తమ గ్రంథాల ప్రచురణ నిరాటంగా సాగుతుందని విజ్ఞాన చంద్రిక నిర్వాహకులు భావించి ఉండు. ఒకవేళ విజ్ఞాన చంద్రిక నిర్వాహకులు బ్రిటిష్ వారి మన్ననను పొందాలన్న ఆకాంక్ష ఉంటే వాడు ఈ గ్రంథంలో పూర్తిగా బ్రిటిష్ చక్రవర్తి ఘనతను మాత్రమే వర్ణించి ఉండేవాడు. మన ప్రాచీన ఔన్నత్యాన్ని చెప్తూ సముద్రంలో నీటి బొట్టుల బ్రిటిష్ చక్రవర్తి వృత్తాంతాన్ని ప్రచురించేవాళ్ళు కాదు. లక్ష్మణరావు గారు కార్యసాధకులు. తాను చేపట్టిన పనికి అంతరాయం కలగకూడదని ఆయన భావం. పైకి పాలకుల సంతృప్తి కొరకు వెలువడిన గ్రంథంగా కనిపించిన దీని వెనుక ప్రబలమైన శత్రువును తెలివితో ఎదుర్కోవాలి అన్న సిద్ధాంతం దాగి. రేపు విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించిన వైజ్ఞానిక సైంటిఫిక్ టెక్స్ట్ బుక్స్ ఏమున్నాయో వాటి గురించి తెలుసుకుందాం. స్వస్తి.